స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో ట్రంప్ దెబ్బకు సుమారు 6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద స్థిరపడగా నిఫ్టీ 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది. సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో ట్రంప్ దెబ్బకు సుమారు 6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద స్థిరపడగా నిఫ్టీ 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది. సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో ట్రంప్ దెబ్బకు సుమారు 6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద స్థిరపడగా నిఫ్టీ 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది.